చాలా సింపుల్గా యేసు ప్రభు గారు మనకు అర్థమయ్యే భాషలో ఆయన చెప్తున్నారు. ఏంటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ బీరపాదు తెలుసు, ఆనపాదు తెలుసు, గుమ్మడి పాదు తెలుసు కదండి. మనందరం వేసుకుంటాం కదా. అది మనకి సరిగ్గా కాయట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? మధ్య నుంచి కొన్ని పనికిరాని ఆ తీగలు వస్తుంటాయి కదా. ఆ తీగల వల్ల ఏమవుతుందంటే ఈ చెట్టుకి రావాల్సిన బలం రాక అదేమవుతుందంటే చెట్టు పర్ఫెక్ట్ గా కాయడానికి అవకాశం కుదరదు. అది కాయడానికి అవకాశం కుదరక ఏమవుతుంది, చెట్టు తాలూకు బలమంతా కూడా ఏదైతే పనికిరాని తీగ ఉందో అది లాగేసుకుంటుంది. అది ఎప్పుడైతే మనం కట్ చేస్తామో లేదా ఎప్పుడు తెంపు పారేస్తామో అప్పుడే పాదు కాయడం మొదలు పెడుతుంది. ఇది అందరికీ తెలిసిందే కదండి. దీనికోసం మనం బైబిల్ అంతా చదివేసిన పని లేదు. దీనికోసం బైబిల్ అంతా మనం కంఠస్థ పట్టే పని లేదు. అంత అవసరం ఏం లేదు. చాలా సింపుల్ మాట. ఏంటది? పాదులందరిలో యేసు ప్రభు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లి. ఆయన ఎవరండి? మన ఇంకా బీరపాదు, ఆనపాదు, గుమ్మడి పాదు ఉన్నట్టు ఈయన ద్రాక్షపాదు. ఈయన ఎవరండి? ద్రాక్షపాదు. మనందరం ఎవరివి? ద్రాక్ష తీగలివి. మనము ద్రాక్ష తీగలివి. మరి మనకి మంచి మంచి చెడ్డలు చూసుకునేవారు ఎవరు? ఓ పాదికి ఎవరో యజమానులు ఉంటాడు కదా, ఉండడా? మీ సేలే వేసుకుంటే సేనికి యజమానులు మీరు కాబట్టి మీ కళ్ళంలో ఆ పాదు మీది ఏమ్మా కదా. ఇప్పుడు దానికి మంచి చెట్లు చూసే బాధ్యత ఎవరిది? అది కూడా మీదే కదా. ఎందుకంటే కాయలు ఎవరైనా తెంపుకొని తింటే పోని మీరు మంచి చెట్లు చూడక్కర్లేదు. కానీ మీరే తింటారు కాబట్టి ఎంత బాగా కాపుస్తే అంత బాగా అమ్మొచ్చు, లేదా ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా తినొచ్చు. రోజు ఆనపెట్టుకోండి, కొంచెం ఇబ్బంది ఏం లేదు. యేసు ప్రభు గారు ఏం చెప్తారంటే, నేను నిజమైన, మీకు అబద్ధం ద్రాక్ష చెట్లు కూడా ఉంటాయి. మనం ఒకసారి ఇక్కడ వేసాము ద్రాక్ష పాదు తీసుకొచ్చి. ఆ పాదు ద్రాక్ష పాదు కాదు కదా, పిచ్చి పాదు. అది వేసిన దగ్గర నుంచి రోజు చీమలు కలిసేస్తుంది మమ్మల్ని. వేసాం కదా పాదు ఇక్కడ, దీని చుట్టూరు ఎర్రగా వచ్చి ఏమైందంటే చీమలు కలిసేస్తుంది. అది ద్రాక్ష పాదు, పిచ్చి ద్రాక్ష పాదు. అదే చాలా వరకు మీ అందరికీ తెలుసు. బీరపాదు ఉంది, మంచి బీరపాదు, చేదు బీరపాదు. మీకు తెలుసా? తెలుసా? తెలియదు. యజమానికే తెలీదు. దేవుని స్తోత్రం. ఆ పాదుకి తెలీదు. నేను పిచ్చి బీరకాయలు అవుతానండి కదా. అందరం మంచిది అనుకుంటాం, అది మంచిదే కాసాను అనుకుంటుంది, అది నేను మంచి కాయలే కాయించాను అనుకుంటుంది. కానీ ఇరుపు చూసి తింటేనే కానీ దాని గుణం మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేని పిల్లరా, యేసు ప్రభు చెప్తున్నారు, నేను మంచి ద్రాక్ష పాదును, మీ అందరూ కూడా నాతో అంటు కట్టబడినటువంటి తీగలు. దేవుని స్తోత్రం. మనందరం ఎవరివి? తీగలు. మనం ఉంటేనే కానీ ఆయన కాయలు కాయలు. ఒక పాదంగా కాయలు కాయలేదు కదా. తీగలు ఉండాలి. ఆ తీగలు పందిరికి వెళ్ళాలి. ఆ పాదుని బలపరచాలి. ఆ పందిరి మీద అల్లుకోవాలి. అప్పుడు కాయలు కాసినప్పుడు ఆ తీగి పందిరి మీద దెబ్బని కాయ కింద పడిపోకుండా కాస్తుంది కదండి కొనలో. అది స్టోరీ. ఇప్పుడు ఇది బాగా కాయడానికి దీనికి యజమానుడు ఎవరు? యేసు ప్రభు గారి తండ్రి అట.
హల్లెలూయా. అంటే ఆయన ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. నేను పిల్లలు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరందరూ నా తీగలు. ఓకే, తర్వాత పాట చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఫస్ట్ నుంచి అయిపోయిందమ్మా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గారికి జాలి కదండి. యేసు ప్రభుకి జాలి. ఏ పాదు కూడా తన చిగురులే అది నరుక్కోలేదు. నరుక్కుంటుందా? మనం ఉన్నాడు, మన చెయ్యి మనం నరుక్కోగలమా? సెప్టిక్ అయిపోతుందని తెలిసినా, ఒకవేళ దీనివల్ల కాలు తీసేస్తారో చేయి తీసేస్తారని తెలిసినా మనం మళ్ళీ కోసేసుకోలేము. మన అందరికీ తెలుసు, ఇక్కడ పాము పుట్టింది అనుకోండి చచ్చిపోతాం, ఇక్కడ నరికేసుకున్నాం అనుకోండి బతుకుతాం. నరుక్కోగలమా? నరుక్కోలేము. కాబట్టి యేసు ప్రభు గారు చెప్తున్నాడు, నాలో ఫలించినటువంటి తీగలను నా తండ్రి తీసేస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత చక్కటి మాట అంటే, మనం యేసు ప్రభువులోకి వచ్చి యేసు ప్రభుతో అంటకట్టబడి యేసు ప్రభుతో జీవిస్తున్నటువంటి మనము ఏమవ్వాలట? ఏమవ్వాలి? ఫలించాలి. దేవుడి స్తోత్రం. ఫలించాలి. ఎలా ఫలించాలి? ఫలించడం అంటే ఏంటి? ద్రాక్ష చెట్టుకి అయితే ద్రాక్ష పళ్ళు కాస్తాయి, బీర చెట్టుకి బీరకాయలు కాస్తాయి. మరి యేసు ప్రభు అయినటువంటి ద్రాక్షవల్లికి మనం ఎలా ఫలించాలంటే ప్రేమ, దయ, కనికరము, జాలి, తగ్గింపు గుణము, కోపం లేకపోవడము, గర్వం లేకపోవడము, వినయము, విధేయతలతో ఉండడము, ఓపిక కలిగి ఉండడము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఫలించే ఫలాలు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇలాగా చాలా కొనలు వచ్చేసి కొన్ని ఫలిస్తున్నాయి, కొన్ని ఫలించలేదు అనుకోండి, ఆయన ఏం చేస్తాడట? కత్తిరించేస్తాడు. ఏం చేస్తాడు? చెట్టుకి అంటే పాదుకి తీగికి సంబంధం లేకుండా కట్ చేసేస్తాడు. దేవుని స్తోత్రం. కట్ చేసేస్తే ఏమవుతుంది? ఇంక దానికి జీవం ఉంటుందా? దానికి పాదుకి సంబంధం ఉంటుందా? ఉంటుందండి. పాదుకి తీగికి సంబంధం ఉన్న తీగులు కాయలు కాసి ఒళ్ళయి చక్కగా యజమానుడు తినడానికి పనికొస్తే, ఏదైతే పని కాదో దాన్ని కట్ చేసి తీసి హల్లెలూయా. కాబట్టి దేని పిల్లరా, యేసు ప్రభు గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు, మీలో ఫలించిన ప్రతి తీగను నేను కట్ చేయను. నా యజమానుడు, నా తండ్రి అనే యజమానుడే మిమ్మల్ని కట్ చేసి పారేస్తాడు. దేవునికి స్తోత్రం. దేని పిల్లరా, ఆయనతో ఎదిగి ఆయనతో కలిసి ఉండి ఆయనతో కలిసి మనం ఒకే భూమిలో ఇచ్చి ఆహారం తీసుకుంటూ, ఒకే భూమిలో ఇచ్చి నీరు తీసుకుంటూ, ఒకే భూమిలో ఇచ్చి కావలసిన బలం పొందుకుంటూ మనం ఫలించకపోతే మనకు విలువేముంటుంది? క్రైస్తవులు అని చెప్పుకొని క్రైస్తవుల యొక్క విలువేముంటుంది? క్రైస్తవులను మనమే గొడవలు ఆడుకుంటే మనకు విలువేముంటుంది? క్రైస్తవులను మనకే లోబడే గొడవలు లేకపోతే మనకు విలువ. దేవునికి అప్పటి మార్చడమ్మా. మరి ఎక్కువగా ఏ అయితే ఫలించుతున్నాయో తీగలు అవి ఇంకా ఫలించాలి అంటే పనికిరాని తీగలు తీసేయాలి. ఏం చేయాలండి? నా దగ్గరికి పాడేరు నుంచి 2 కుర్రాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు కూడా 7వ తరగతి చదవవలసిన పిల్లలు, 8 చదవవలసిన పిల్లలు. బడికి దొంగ అందులో ఉగ్గు గిన్నె వేసి పాలు గట్ట మరపెడతామా? పెట్టాం. కానీ చిన్న పిల్లలకి ఉగ్గు ఇచ్చేటప్పుడు ఆ ఉగ్గు గిన్నె చాలా విలువైనది. మన ఇంట్లో 100 బిర్యానీ దాకా ఉండొచ్చు. ఆ ఉగ్గు గిన్నెలు అయితే 4 ఇల్లు చుట్టూ తిరుక్కొని వద్దామా? చిన్న ఉగ్గు గిన్నె ఉంటే పిల్లలకి అడుగుతావా లేదా? నీ ఇంట్లో 100 గిన్నెలు ఉన్నాయి, కానీ కావాల్సిన గిన్నెటి దానికి కూడా విలువ ఉంది. చిన్న చెంచాకి విలువ ఉంది.
కాబట్టి దేవుని మందిరంలో మనందరం కూడా ఆయన చేతిలో పని వారమే. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మనందరం కూడా తయారు చేస్తున్నటువంటి కుండలము లేదా పాత్రలము. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలా వాడుకుంటాడు, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా దీవిస్తుంటాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఆయన అవసరతను బట్టి మనల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. చాలాసార్లు నేను పాడేరు చుట్టుపక్కల ప్రాంతం వెళ్తే ఆ ఇల్లు ఇంతెత్తే ఉంటాయి, మళ్ళీ 8 అడుగులు 10 అడుగులు ఎత్తులు ఉండవు, ఇంతెత్తే ఉంటాయి. దానికి తోడు ఇల్లంతా కూడా బల్లలో పెట్టేసి ఉంటాయి. బల్లల నిండా గిన్నెలు తోమేసి పెడతారు. ఎంత గ్లాస్ దగ్గర నుంచి కూడా అన్ని తోమేసి అలా బేర్ చేస్తారు. నాకు పడుకొని నేను మంచం వేస్తాను, నేను కొంచెం పడుకొని ఎలా చూస్తాను, ఈ బింది గట్ట జారి పడిపోతుంది మీద, ఏదైనా గ్లాస్ గట్ట మీద పడుకుంటే సార్ పాచి పడుకొని ఇంకా పడుకోలేదంటే తమ్ముడు మీద బిందులు ఉన్నాయి తమ్ముడు. ఒకటి కాదండి, 100 బిందులు ఉంటాయి, 100 కంచు బిందులు ఉంటాయి. మన దగ్గర లేని సామాను అంటే మన సామాను వాడుతాం, వాళ్ళ ఆడు తోమేసారి పెడతాం. అలా వాడికి తక్కువ. నేను అనుకుంటాను ఇన్ని గిన్నెలు ఉన్నాయి, ఖాళీ ఇక్కడ మీద పడిపోతే దొద్దు అన్నీ పడిపోతాయి. చూసారా, ఎన్ని గిన్నెలున్నా వాడకానికి రాకపోతే ఎందుకండి? మనం ఎంత ఉంటే మాత్రం ఎందుకండి? ఎంత విలువైన వారు అదే ఎందుకండి? దేవుడి చేతిలో వాడబడకపోతే మట్టి కొండ చాలు అండి, ఇంత దాక చాలు, ఇంత పుచ్చి కాసుకొని తినడానికి. అంటే దాకలో వండుతాము, ఇంత పుచ్చి మట్టి దాకలో వండుతామా, లేదంటే బిర్యానీ దాకలో రోజు వండుకుంటాం. ఒక భార్య భర్తలు దేంట్లో వండుకుంటారు? మట్టి దాకలో, ఇంత చిన్న దాకలో వండుకుంటాం. ఇది ఖరీదు తక్కువ, విలువ తక్కువ. విలువైన గిన్నెలు అక్కడ ఉన్నా దాన్ని మనం వాడుకో, మనకు అవసరం పడదు. అలాగే అల్పున్నయ్యా, అయోగ్యున్నయ్యా, చదువు లేదయ్యా, పనికిమాలు ఉన్నాయా, నడక రానున్నాయా, మాట రానున్నాయా, లౌక్యం తెలియనున్నాయా, నేనేం పనికి వస్తానయ్యా నీకంటే పిచ్చోడా, నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రభు దగ్గర అయ్యా నేను పనికిరాను ఉన్నాయంటే వాళ్ళే దేవుడికి చాలా అవసరమైనది. ఇప్పుడంటే సెలవులకి వచ్చే మన చిన్నప్పుడు మట్టి దాకలోనే అన్నం వండి కూరలు వండుకుంటే వాళ్ళు కదండి. మట్టి పుట్టు ఉండేది, అన్నం వండుకున్నాడు, ఆ మట్టి పుట్టులోకి నీళ్ళు వేసి మళ్ళీ మీద నెట్టుకొని అన్నంకి నీళ్ళు చాలా కొద్ది ఇది వేసి మళ్ళీ కలుపుకుంటే వాళ్ళు డోకులు ఉండి కదండి, ఉండియా లేదండి. మన అన్నం కూడా మనకు కొన్ని సందర్భాల్లో అంబలది కలిపినప్పుడు తోపు కలిపిన మట్టి దాంట్లోనే అన్నం కూడా వండి వార్చేవారు. ఇప్పుడంటే మనం అంటే ఎంత కొండకు తగలకూడదు అది మనకి తెలియక, ఆ లౌక్యం తెలియక దప్పులు కొడితే కొండ భద్రాసు అన్నం పొయ్యిలో పడిపోద్దని వాడడం మానేసాం కదండి. ఓపుకుండాలి, చాలా ఓపుకుండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా దేవుడి చేతిలో పాత్రలు, మీరందరూ ఆయన పొలంలో పనివారు, మీరందరూ ఆయన పాదైతే మీరు తీగలు, మీరు ఫలించే ద్రాక్ష వల్లి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. చదువమ్మా. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఫలింపదో, అలాగే అమ్మా నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా బైబిల్ చదవడం వచ్చని చెప్పి నా మట్టుకు నేను చదువుకుంటే పని అవుతుంది. నేను యేసు ప్రభుతో కలిసి ఉంటేనే పని అవుతుంది. మీరైనా నేనైనా ఎవరైనా యేసు ప్రభుతో అంటకట్టుబడి ఉంటేనే పని అవుతుంది తప్ప లేకపోతే పని అవ్వదు. మనం వేరుగుండి ఆయనకి వేరుగుండి ఏమీ చేయలేము. చదువమ్మా. దేవునికి స్తోత్రం. మనం ఫలించాలి అంటే ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. ఇద్దరు కలిసి ఉంటేనే ఫలించడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒక పాదు తీగలతో ఉండాలి, తీగు పాదుతో ఉండాలి, అప్పుడే ఫలించడం జరుగుతుంది. ఒకవేళ అలాగా లేదనుకోండి, యజమానులు వచ్చి కట్ చేసేసి పోగేసి అగ్గిట్టేసి కాల్ చేస్తారు. ఏమండి, ఇంతవరకు ఇంత స్టైల్గా ఉన్న పాదు, ఇంత అందంగా ఉన్న పాదు, ఇంత నాజుకున్న పొంది ఏమైందండి, కట్ చేసిన తర్వాత ఎండబెట్టేసి తీసుకెళ్ళి అగ్గిలేసి కాల్ చేశారు. కారణం ఏంటి అంటే నువ్వు ఫలించలేదు.
ఎందుకు ఫలించలేదంటే నువ్వు పాదుతో కలిసి ఉండట్లేదు. దేవుని స్తోత్రం. నువ్వు సపరేట్ గా ఫలిందాం అనుకుంటున్నావు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. ఓ తండ్రి ఓ కొడుకున్నాడు. తండ్రి ఎక్కడైనా తండ్రి కదా సంపాదన కొడుకులు ఉంటుందండి. కొడుకు పెళ్లి చేశాం. పెళ్లి చేసిన తర్వాత వాడు అలా ఆవిడ మాట విను, ఏదో ఆడు నా అంతటి నేను బతికేయగలని చెప్పి గిన్నె ముంతా పట్టుకొని ఇంట్లోంచి బయటకు పోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది? బయటకు పోయాడు. భార్య ముఖం ఆడు ముఖం ఈవిడ, ఇద్దరు చూస్తారు. ఎందుకు? తండ్రితో ఉన్నప్పుడు పాలు బొవ్వా పెరిగన్నము, ఆదివారం మాసం సోమవారం మాసం నాన్న చేపలట్టుకు వస్తే హ్యాపీగా భార్య భర్తలు తినేవారు. అంతే కదా కృప? మీరే కాదు, మేము అంతేనా? ఓకేనా? ఇప్పుడు ఏం చేశాడు? నాన్నకు చెప్పుకొని ఏం చేశాడు? వేరే పోయి ఎట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి బొవ్వ వస్తుందా? టైంకి చేపలు వస్తున్నాయా? టైంకి మాంసం వస్తుందా? టైంకి ఏమైనా దొరుకుతున్నాయా? ఎందుకంటే నీ అంతటి నువ్వు బ్రతకలేవు. ఇప్పుడు నీకు ఆధారం లేదు. నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడలేదు. ఇంకా నువ్వు నీ అంతటి నువ్వు కాళ్ళ మీద ఆధారపడినప్పుడే, నీ అంతటి నువ్వు నిలబడగలుగుతానని తెలిసినప్పుడే నువ్వు వెళ్ళి వేరే పొయ్యి పెట్టగలవు తప్ప ఏదో ఇవాళ పెళ్ళి అయింది కదా అని చెప్పి వేరేకి వెళ్తే. ఎందుకు చెప్తున్నానండి? ఉదాహరణగా నువ్వు యేసు ప్రభుతో ఉన్నానని చెప్పి యేసు ప్రభుని వదిలేసి నేను ఏదేదో చేసి ఒక స్థాయికి వెళ్తానంటే ఎప్పుడు వెళ్ళలేను. యేసు ప్రభువే మనకు మూలరాయి, యేసు ప్రభువే మన పాదు, యేసు ప్రభువే మన నాన్న. ఆయనతో ఉంటేనే మన జీవితం సాఫీగా జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే కదండి. అందుకే మనం ఎప్పుడు కూడా యేసు ప్రభుని వెంబడించాలి, ఆయన్ని ప్రార్థన చేయాలి, ఆయన్ని బతిమలాడుకోవాలి, ఆయనతో మనము ఉండడానికి ప్రయత్నించాలి. ఓకే, అర్థమైందండి వాక్యము? అప్పుడే మనం ఫలించడము మొదలు పెడతాం. దేవునికి స్తోత్రం. మనం వేరుగుండి ఏమీ చేయలేము. వేరుగుండి ఏం చేయలేము. ఇప్పుడు ఎందుకండి? ఒక పాదుని కట్ చేసి పక్కన పెట్టండి, అది గంట పోతే దాంట్లో ఉన్న నాజుకుతనం పోతుంది, దాంట్లో ఉన్న అందం పోతుంది, దాంట్లో జీవం పోతుంది. ఇంకో గంట సేపుడు అది ఎండిపోతుంది. ఎందుకు? నువ్వు పనికి రా. దేవుని స్తోత్రం కదండి. మనిషి అయినా, కుటుంబం అయినా, ఫ్యామిలీ అయినా, ఒక క్రైస్తవుడైనా అంటి కట్టబడి ఉంటేనే ముందుకి కొనసాగుతుంది. దేవుని స్తోత్రం. మనలో దీవించి ప్రార్థన చేసుకుందాం. అలాగే మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన స్వామి, కనికర సత్య సంపన్నుడా, కృపా కనికలను మాపై ఉంచి ఈ నూతన సంవత్సరంలో నీతో అంటుకట్టుబడి జీవించుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, ఈ నూతన సంవత్సరంలో నీకు వేరు ఉండి మేమేమీ చేయలేమని మరొకసారి తెలుసుకున్న కృప దయచేయండి తండ్రి. నాయనా ప్రభా, ఎంత పెద్దవారమైనా, ఎంత విలువైన వారమైనా నీతో ఉంటేనే మాకు విలువ తండ్రి. ప్రభా నాయన, ఎన్ని పాత్రలు ఉన్నప్పటికీ నీ చేతిలో వాడబడే పాత్రకి విలువ ఎక్కువ తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మీ చేతిలో వాడుకోండి నాయన ప్రభా. నీ కృపతో దీవించి ఆశించండి. అన్ని విషయాలు మీరు మహిమగంతా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడిగా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తమ్ముడు కానుకలు పెట్టి తీసుకురండి. కానుకలు సమర్పించుకొని మనం ఇంకా వాగ్దానాలు ఉన్నాయి, ఎవరైనా తీసుకోవాలి తీసుకోవచ్చు. తమ్ముడు